హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నీట్గా పక్కలన్నీ ఎత్తేసుకొని ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. ఇల్లు ఊకేసుకొని బయట బాల్కనీ కూడా ఊకేసుకొని ముగ్గు పెట్టేది వీలైతే ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే వచ్చేసి రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకోవైపు అయితే బాబునైతే లేపాను, వాడికి ఫీవర్. ఇంకా వాడే లేచాడు, నాతో పాటే లేచాడు. ఇంకా సరే బ్రష్ చేసుకో డాడీ, కొంచెము వామ్ వాటర్ పెట్టిస్తా అంటే సరే అని చేసుకున్నాడు. ఇంకా వాడు వచ్చాక కొన్ని వేడి వాటర్ అయితే పెట్టించి బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా రైస్ ఉమ్మగిల్లే లోపు నేనైతే నైట్ గిన్నెలు ఉంటే తోమేసుకున్నాను. అస్సలు నైట్ కొంచెం బాగాలేకుండే, చాలా నీరసంగా ఉండే. ఇంకా అందుకే అవైతే ఇప్పుడు తోముకున్నాను. ఇంక ఇక్కడైతే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఏంటి ఈ మూడిటితోటి అంటే ఇవే ఉన్నాయండి, ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఎలా చేసినా టేస్టీగా రావడం ముఖ్యం, ఇన్నే వేయాలని కాదు కదా. ఇంక ఇవైతే కట్ చేసుకొని నేనైతే ఇంకా పిల్లలకి గ్యాప్లో స్నానం పోసేసి వచ్చేసాను. బావ అయితే మార్నింగే వెళ్ళిపోయాడు అనమాట. ఒకవైపు ఇటు ఫ్రై చేస్తూనే ఇంకోవైపు అయితే బాటిల్స్ కడగడానికి కొంచెం సాల్ట్ సోడా అయితే వేసి వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట క్లీనింగ్కి. ఎప్పుడైతే సండే చేసేసుకుంటాను, కానీ కుదరలేదు, అందుకోసమని ఈరోజు చేసేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ అయింది చెప్పాను కదా, నైట్ కొంచెం బాగాలేదని. ఇంకా ప్రాసెసింగ్లోనే ఫ్రైడ్ రైస్ కూడా అయిపోయాయి అనమాట. ఇంకా బాటిల్స్ వాష్ చేసి వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే స్నానాలన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళకి తుడిచి డ్రెస్లు అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళకైతే నేను దోశలు వేసిస్తున్నాను, ఉలవ దోశ అనమాట. ఇంకా వాళ్ళకి ఫ్రైడ్ రైస్ బాక్స్లో పెట్టి ఈరోజు స్నాక్ జాంకాయ పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేస్తున్నాను. వాళ్ళని పంపించే టైంకి వాటర్ వేసారనమాట. ఇంకా గబగబా బిందెలన్నీ తోముకొని ఇంకా వాటర్ పట్టేసి మా చిత్తాలిని కూడా రెడీ చేసి పంపించేసి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్.